ఏ పాప శరత్ ఎక్కడ? ఏ శరత్? అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఎరా ఏం చేస్తున్నావు? మీరా ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమన్నాను ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్ ఇతను చెప్పుకోండి చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్ ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడే మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనేండి సార్, అనేయండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీస్ లో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి? సార్ మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళా. శ్రావణి గారు మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి ఏమండి మీరు ఆవేశపడకండి, ఆయన అంతే ఫస్ట్ బిహేవియర్. పదని చెప్తాను పద. అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లు ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నా. అంకుల్ మీరు బ్రాహ్మిన్సా, నాయుడుసా, చౌదరీసా? నేను నేను నాయుడుసే. కానీ నా భార్య బ్రాహ్మణ్. అంకుల్ 5 కిందటే ప్రేమలో విప్లవం లేవదీశారన్నమాట. సరిగ్గా ఇదే పని 25 క్రితం ఇంకో పెద్ద మనిషి. ఎవడాడు? నీ బాబు శంకర్రావు. ఇలాంటి సమయంలో కూడా శంకర్రావు కూడా పేరెత్తావేంట్రా? అంకుల్ మీకు జాతకాలు, నక్షత్రాలు వగైరా వగైరా వాటి మీద నమ్మకం ఉందా? అంటే అదే 12 గళ్ళు గీసి గ్రహబలం చెత్త చెదారం అని చెప్తారే అవి. మనకు అలాంటివి ఏం లేవు. అంకుల్ మీరు మామూలు మనిషి కాదు. అవును, మందు కొట్టిన మనిషి. అంకుల్ మీరు ఒక పెద్ద సంఘ సంస్కర్త, మీరు ఒక లెనిన్, మీరు ఒక అబ్రహాం లింకన్, మీరు ఒక బిగ్ బిల్ క్లింటన్. ఎక్కువ పోకూడదు, ఎక్కింది దిగింది ఎక్కడానికి నేను పోతానుగా. అరే పోయిరా. మీరిద్దరు సంబంధాలు కలుపుకున్న శుభ సందర్భంలో ఏడో పెగ్. అంటే మళ్ళీ మొదటి పెగ్గుకు వచ్చారా? మీ నాన్న బయట కూడా లేరమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? ఎందుకు అబ్బా? మీ డాక్టర్ వచ్చి మన డాన్స్ చూసి భయపడి వెళ్ళిపోయింది. నువ్వు జోకులేస్తున్నావు సార్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే ఆంటీ ఇచ్చే కేక్ తో నాది జోక్ అని తెలిసిపోతుంది కదా సార్. ఆంటీ నేను వచ్చి చాలా చెప్పిపోయింది. మిగతా విషయాలు రేపు మాట్లాడుకున్నాం. రేపు గ్యారంటీగా తాగుపోతే మాటలు నీటి మీద రాతలు కాదు. రేపు కలుసుకుంటున్నాం కదా, అయితే జాగ్రత్త మెట్లు దిగి వెళ్ళిపోయి కాలు జారితే జొల్లుకుంటూ వెళ్ళిపోయి. ఇదిగో నారాయణ, అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు గొంతులు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా?
ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసామనుకో. రైట్ కొట్టి కదా, డైరెక్ట్ గా నీ పెక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? గౌతమి కాలేజ్. ఈ రక్తం మన మాధవ్ దీక్షిత్తులో లేడు. ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నాడు. పద క్లోజప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవ, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కాగులేసుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఒక్క నిమిషం ఉండు. అక్క, ఏంట్రా స్లో మోషన్ లో వస్తుంది? చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కలేరకదన్ని పోలీసు లాకప్ లో వేయడమేరా నా కర్తవ్యం. తొందరగా కట్టండి. అటగనండి. జాగ్రత్త, దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్. అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. చిన్నవా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి. ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పట్టరా. చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 ఒప్పుకో. అలాగే ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. రే, వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలబెట్టాలరా. పెట్రోల్ వేసి